ఒప్పందాల్లో ఉల్లంఘనల గుర్తింపు, ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు. ఇది కార్ రేసింగ్కి సంబంధించిన వ్యవహారం. ఎఫ్ఈఓ ఏదైతే విదేశీ సంస్థ ఉన్నదో, బ్రిటన్కు చెందిన సంస్థకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయలు పంపించారు, పౌండ్ల రూపంలో పంపించారు. దానికి గాను మనం పెనాల్టీ కూడా కట్టినాం. దాదాపు ఇన్కమ్ ట్యాక్స్ 8 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ పెనాల్టీ మన మీద పడ్డది, అంటే తెలంగాణ ప్రజల మీద పడ్డది. హెచ్ఎండిఏ కట్టిందంటే అంతే కదా. ఇప్పటికే ఈ కేసులో ప్రజాప్రతినిధి కాబట్టి, అందులో ఒక ఐఏఎస్ ఉన్నాడు కాబట్టి గవర్నర్ అనుమతి కోరుతూ లెటర్ రాయడం జరిగింది. గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఆ వచ్చిన అనుమతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీబీకి పంపారు. ఏసీబీ కేసు కూడా నమోదు చేశారు. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్ ఐఏఎస్, A3గా ఆనాడు చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డి అనే ఆయన్ని ముగ్గురిని చేర్చడం జరిగింది. దెన్ నెక్స్ట్ ఈడీ కూడా ఎంటర్ అయింది. ఎందుకంటే ఇది ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్టుగా మనకు కనబడతా ఉన్నది. పౌండ్ల రూపంలో వితౌట్ ఆర్బీఐ గైడ్లైన్ పర్మిషన్ లేకుండా గైడ్లైన్స్ పాటించకుండా చేశారు కాబట్టి ఇందులో ఈడీ కూడా ఎంటర్ అయ్యి కేసు పెట్టింది. మరి ఈడీ ఎట్లా విచారిస్తుంది అన్నది చూడాలి. మొత్తానికి ఇక్కడ నిన్న మొన్న వస్తున్న వార్తలు ఏంటంటే ఐఏఎస్ అరవింద్ కుమార్ అప్రూవర్గా మారడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అందరిని అడుగుతున్నాడు, నేను అప్రూవర్గా మారుతా, దయచేసి నన్ను మాత్రం రక్షించండి అని అడుగుతున్నాడు అని. బేసిక్గా కోర్టులో ఎట్లుంటుందంటే అప్రూవర్గా మారిన వాళ్ళకి త్వరగా బెయిల్ రావడానికి అవకాశాలు ఉంటాయి, ఒకవేళ అరెస్ట్ అయినా కూడా. ఇంకా ఆయన దగ్గర నుంచి సేకరించేది ఏమున్నది కాబట్టి తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కోర్టు వేసే శిక్ష వేరే. కానీ ఈ కాలంలో అప్రూవర్గా మారితే త్వరగా బెయిల్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళని కొంత కోర్టు చూసి చూడనట్టుగా ఇది చేస్తుంది. సో ఇంకా మిగతా వార్తలు ఇందులో ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు, ఐఏఎస్ అధికారి దానకిషోర్ నుంచి కీలక వివరాల సేకరణ, తొలుత బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లకు నోటీసులు ఇచ్చే అవకాశం. ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తును అవినీతి నిరోధక శాఖ ముమ్మరం చేసింది. తెలంగాణ మున్సిపల్ శాఖ ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ల మధ్య జరిగిన ఒప్పందం, అందులో చోటు చేసుకున్న ఉల్లంఘనలపైన అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలోనే కేసు ఫిర్యాదుదారు అయిన ఎంఏయుడి అంటే మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ నుంచి పలు విడతలుగా సమాచారం సేకరించింది ఏసీబీ. మంగళవారం కూడా దానకిషోర్ నుంచి సుమారు 7 గంటల పాటు వివరాలు తీసుకున్నది. వాటి ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే పనిలో నిమగ్నమైంది. ఈ సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం తొలుత హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఎంఏయుడి అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్లకు నోటీసులు ఇచ్చి విచారించబోతున్నట్టుగా తెలిసింది. సో వీళ్ళ విచారణ చాలా కీలకం కాబోతున్నదట. కీలకం కాబోతున్న బ్యాంక్ అధికారుల వాంగ్మూలం. సో అది కూడా చాలా కీలకం. ఎందుకంటే వీళ్ళు పౌండ్ల రూపంలో ఆ ఎఫ్ఈఓ అకౌంట్లో డబ్బులు వేసారు. ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వలే. లండన్లోని ఎఫ్ఈఓ సంస్థ ఖాతాకు 46 కోట్ల విలువైన గ్రేట్ బ్రిటన్ పౌండ్లను హైదరాబాద్ హిమాయత్ నగర్లోని ఐఓబి బ్రాంచ్ నుంచి పంపించారు. ఈ క్రమంలో నగదు బదిలీకి సంబంధించి బ్యాంకులో ఎలాంటి పత్రాలను సమర్పించారనేది కీలకంగా మారింది. ప్రభుత్వ శాఖకు సంబంధించిన బ్యాంకు ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదు బదిలీ చేస్తే అందుకు అవసరమైన ఒప్పందం ప్రతిని సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అగ్రిమెంట్ ప్రతి లేకుండానే నగదు బదిలీకి ప్రయత్నించగా బ్యాంక్ అధికారులు తొలుత తిరస్కరించినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించినట్టుగా సమాచారం. అయితే వారిపై ఒత్తిడి చేశారని, సంబంధం లేని జీవోను ఒప్పంద పత్రంగా చూపించి నగదును బదిలీ చేయించారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ అధికారుల వాంగ్మూలం సేకరించడంపై ఏసీబీ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. మీ కక్కుర్తి, మీ కమిషన్లు, మీ అవినీతి బ్యాంక్ అధికారులను కూడా బలి చేయబోతున్నది. అంతే కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఒకవేళ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా చేస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. మొత్తం అందరిని ఇరికించి పడేసిండు కేటీఆర్. ఏం బతుకులువి. వారి వాంగ్మూలాల సేకరణ అనంతరమే కేటీఆర్ను ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తులోనే ముందడుగుబడ్డదట. ప్రాథమిక దర్యాప్తు క్రమంలో ఎంఏయుడి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా, అంటే మున్సిపల్ శాఖ నుంచి ఒప్పందంలో చోటు చేసుకున్న పలు కీలక ఉల్లంఘనలను ఏసీబీ ఇప్పటికే గుర్తించినట్టుగా తెలుస్తోంది. వీటి కేంద్రంగా నిందితులను విచారించే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి లండన్ ఎఫ్ఈఓల మధ్య 2022 జనవరిలోనే ఒప్పందం కుదిరిందని, సంబంధిత దస్త్రం ఎంఏయుడిలో ఇప్పుడు అందుబాటులో లేదని గుర్తించినట్టు సమాచారం. ఎక్కడ పోతుంది? అదే ఏడాది జూలై 11వ తేదీన జారీ చేసిన జీవోలో మాత్రం లెటర్ ఆఫ్ ఇంటెంట్ గురించిన ప్రస్తావన ఉన్నట్టు వెల్లడైంది. రేసు నిర్వహణకు సంబంధించిన అధికారిక ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే
ఆ జీవో ఆధారంగా మున్సిపల్ శాఖ అప్పటి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన నాటి సర్కార్ ఒక మేనేజింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా తేలింది. 2022 అక్టోబర్ 25వ తేదీన హైదరాబాద్లో 9, 10, 11, 12 సీజన్లలో ఫార్ములా ఈ రేసులు నిర్వహించేందుకు MAUD, FEO, ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఇది ఫస్ట్ ఒప్పందం. దీన్ని కుదుర్చుకునేటప్పుడు సీజన్ 9 కోసం నిధులు ఖర్చు పెట్టడానికి అరవింద్ కుమార్ ప్రభుత్వంలోని కాంపిటెంట్ అథారిటీ నుంచి ఆమోదం తీసుకోలేదని, ప్రభుత్వం కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని గుర్తించినట్టు సమాచారం. అంటే రేస్ నిర్వహణకు సంబంధించిన పర్మిషన్స్ కానీ ఏదైతే కన్సర్న్ అథారిటీస్ ఉంటాయో వాటి నుంచి పర్మిషన్స్ కానీ ఎలాంటివి తీసుకోకుండానే రేసు స్టార్ట్ చేసిరట. మొదటి ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్ 10 రేస్ కోసం ఏస్ నెక్స్ట్ జెన్ స్పాన్సర్గా FEOకు రుసుం చెల్లించాలి. దీనిలో భాగంగా 2023 మే నాటికి మొదటి వాయిదాగా 50% సొమ్మును చెల్లించాల్సి ఉన్నది. కానీ ఏస్ నెక్స్ట్ జెన్ ఆ రుసుమును చెల్లించనందున సెప్టెంబర్ 2023లో FEO ప్రతినిధులు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. రుసుము చెల్లించే బాధ్యతను ప్రభుత్వమే చేపట్టే అంశంపైన చర్చించారని, ఆ ప్రతిపాదనకు ప్రభుత్వం అనధికారికంగా అంగీకరించినట్టు సమాచారం. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది? విచారణ చేస్తే తెలుస్తుంది. రేసుల నిర్వహణ నిమిత్తం 160 కోట్లకు పరిపాలన అనుమతి కోసం అరవింద్ కుమార్ 2023 సెప్టెంబర్ 27వ తేదీన ఓ నోట్ ఫైల్ సిద్ధం చేశారు. మొదటి వాయిదా చెల్లింపు అభ్యర్థనతో HMDA రూపొందించిన నోట్ ఫైల్ను అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదించారు. అయితే దాన్ని ఆమోదించే విషయంలో మున్సిపల్ శాఖకు పంపించలేదని గుర్తించారు. అలాగే కాంపిటెంట్ అథారిటీ ఆర్థిక శాఖల నుంచి ఎలాంటి అనుమతి పొందలే. బేసిక్ ఎట్లుంటుందంటే HMDA పరిధిలో ఒక 10 కోట్లకు మించి ట్రాన్సాక్షన్ చేయాలంటే, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ఫైనాన్స్ మినిస్ట్రీ పర్మిషన్ ఉండాలి. వీళ్ళు ఎలాంటి ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఫైల్ని కదిలిచ్చేశారు. HMDA ప్రతిపాదిత ఫైల్ ఆధారంగా 160 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసే అధికారం మంత్రికి లేదు. మంత్రి HMDAకు వైస్ చైర్మన్ మాత్రమే. దానికి చైర్మన్ సీఎం అయినా ఆయన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని సమాచారం. ఏముంటుంది? నాయనకి చెప్పిండు పొద్దుగా లేవంగానే, మరి నాయనకి ఇట్లా ఈ రేస్ ఒకటి పే చేసుకోరా ఏముంది అని అంటాడు. ఈయన చెయ్యి అని ఆయన IASని పురమాయించిండు. ఈయనకి చెప్పిండు, ఆయనకి చెప్పిండు, ఈయన అవతలికి పంపిండు. కథం. 10 కోట్ల వరకే HMDA మంజూరు చేయగలదు. అంతకంటే మించితే ఆర్థిక శాఖ క్లియరెన్స్ పొందాలి. అనంతరం ప్రభుత్వ అనుమతితోనే చెల్లింపులు జరపాలి. కానీ అనుమతులేవి లేకుండానే గ్రేట్ బ్రిటన్ పౌండ్ల రూపంలో 2023 అక్టోబర్ 3వ తేదీన 23 కోట్లు, అదే నెల 11వ తేదీన 23 కోట్లు చెల్లించేందుకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఈ ప్రొసీడింగ్స్ ఎవరు ఇచ్చారు? ఆ బిఎల్ఎన్ రెడ్డి అని ఆ చీఫ్ ఇంజనీర్ ఇచ్చారు. అందుకే ఆయన్ని A3గా పెట్టారు. రెండూ కలిపి మొత్తం 46 కోట్లను 11వ తేదీనే FEO ఖాతాకు బదిలీ చేశారు. ఇందులో RBI నిబంధనలకు విరుద్ధంగా పన్ను మినహాయింపు చేయకుండానే మొత్తం సొమ్మును చెల్లించాలని గుర్తించినట్టు తెలిపింది. సో ఆ TDSని మినహాయించకుండానే మొత్తం పంపించేసిరట. ఇన్కమ్ ట్యాక్స్కి ఏం చేసిరు? ఇప్పుడు దాన్ని మినహాయించి వాళ్ళకి చెల్లించాలా. TDS కట్ అవుతుంది, మళ్ళీ వాడు కంపెనీ వాడు క్లెయిమ్ చేసుకుంటాడు. ఆ తర్వాత జరిగేది. ఇప్పుడు మీకు శాలరీ వచ్చింది అనుకోండి, ఎక్కడైనా పని చేసిరు, మీరు రెగ్యులర్ ఎంప్లాయీ కాదు, వాళ్ళు మీకు ఒక 50,000 రూపాయలు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ TDSని కట్ చేసుకుంటారు. ఆ TDS మళ్ళీ ఇయర్ ఎండ్లో మీరు అప్లై చేసుకుంటే ఆ TDS వస్తుంది, మీరు అవన్నీ చూపిస్తే. వీళ్ళు ఏం చేసినా TDS కట్ చేయకుండానే, మినహాయింపు లేకుండానే మొత్తం అమౌంట్ చెల్లించేసిరట. ఇప్పుడు ఏమైంది? ఇన్కమ్ ట్యాక్స్కి మళ్ళీ వీళ్ళు 8.5 కోట్ల పెనాల్టీ కట్టాల్సి వచ్చింది. కట్టిర్రు అది. అందుకే 46 ప్లస్ 8.5 ఇదంతా కలిపితే 55 కోట్లు అయింది. ఎంత దుర్మార్గం చూడండి. ఈ విచారణ నిష్పక్షపాతంగా జరగాలి. ఎందుకంటే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ విచారణలు ఇవన్నీ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్తో ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇందులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు? కేటీఆర్ది ఈ ఫార్ములా ఈ రేస్ కేసు అన్నది ఇంత ఇసుమంతా కూడా కాదు. ఏమంటారు? ఇసుమంతా కూడా కాదు. ఒక పెద్ద ఇసుక రీచ్లో ఒక చిన్న ఇసుక రేణువు కాదు ఈ 55 కోట్ల స్కామ్ అన్నది. మేము ముందు నుంచి చెప్తున్నాం, భూముల లెక్క తేల్చండి. అది లక్షల కోట్ల వ్యవహారం, అది లక్షల కోట్లు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి ఈ భూముల విషయంలో కేటీఆర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టిన డబ్బుల విషయంలో
ఆయన బినామీ కంపెనీల విషయంలో ఎందుకు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నాడు అర్థం కావట్లే. హైడ్రా అక్కడక్కడ తెలంగాణ బిల్డర్లకు సంబంధించిన కట్టడాలు కూల్చింది తప్ప ఈ బెంగళూరు నుంచి వచ్చినోడు, పక్క రాష్ట్రం నుంచి వచ్చినోడు, కేటీఆర్ బినామీ కంపెనీల కన్స్ట్రక్షన్స్ ఒక్కటి కూడా కూల్చలే. అంటే వాళ్ళు మంచిగా కట్టుకుంటే ఎందుకు కూలుస్తారు, కానీ చెరువులో కట్టిన వాటి గురించి చెప్తున్నాం మేము.